హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. అందరూ సంక్రాంతి పిండి వంటల్లో బిజీగా ఉన్నారా? ఈ ఒక్క వీడియో చూసి 3 కర్రీలు కూడా నేర్చేసుకోండి. బోటి కూర, కార్జం కూర, మటన్ కర్రీ, కాళ్ళ చారు, ఇంకా తలకాయ కూర కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియోస్ లింక్ నేను కింద ఇస్తా, అవి కూడా చూసేయండి. ఇప్పుడు మనము ముందుగా కార్జం కూర చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇది సొయ్యి కూర, ఒక గుప్పెడంత సొయ్యి కూర మంచిగా వాష్ చేసుకొని సొయ్యి కూర యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా ఉప్పులో కడిగి పెట్టుకున్న లివర్ అనమాట. ఇది లివర్ చాలా హెల్దీ మన బాడీకి, బ్లడ్ లేని వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది తింటే వీక్లో ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ తింటే మనకి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ పోతాయి. సో తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి. మనకి లివర్లో వాటర్ చాలా వస్తాయి, సో మనం వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. ఒక్కసారి మూత పెట్టుకొని ఒక నిమిషం కుక్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటోలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2.5 స్పూన్స్ కారం వేసిన నేను. స్పైసీ తక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనకు ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే మనకి లివర్ మంచిగా కుక్ అయిపోతుంది. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కర్రీ లీవ్స్, పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసేసుకోండి. లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచిగా సర్వ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు లివర్ కర్రీని. ఇప్పుడు బోటి కర్రీ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. బోటిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 2 ఆనియన్స్ పెద్దవి, ఒక 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు అవి యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే నా స్పూన్తో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసిన. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు. బోటిలో అన్నీ మంచిగానే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు కూడా మంచిగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బోటిలో కొంచెం నీసు వాసన వస్తుంటుంది కదా, పసుపు ఫ్లేవర్ అవన్నీ ఉంటే ఆ స్మెల్ అనేది అస్సలు రాదు. ఇప్పుడు మనం ఈ బోటిని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న బోటి ఇది, ఉల్లిగడ్డలు, ఉప్పు అవన్నీ వేసి మంచిగా బాగా పిసికి 5 to 6 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నది. బోటిలో కూడా ఫుల్ వాటర్ వస్తాయి. నేను బోటిలో కూడా ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయను. అవి చూడండి ఎంత వాటర్ వచ్చినాయి. ఫుల్ ఫ్లేమ్ మీద 1 మినిట్ పెట్టిండ్రంటే మూత పెట్టేసి ఫుల్ వాటర్ వచ్చేస్తాయి. అస్సలు వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేయకుండా వచ్చిన వాటర్లోనే కుక్ చేస్తే మనకు ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, మీకు సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువనే యాడ్ చేసిన. కొంచెం ఈ బోటి కూర, కార్జం కూర ఏంటంటే స్పైసీ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ స్మెల్, నీశ్వాసన అనేది అస్సలు మనకు ఉండదు. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం మంచిగా కొత్తిమీర, పుదీనా కూడా ఎక్కువనే వేసుకొని 3 టమాటోలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫుల్ బోటి, ఇది ఒక బోటి, ఇది మనకి ఒక బోటి ఉంటుంది కదా అట్లా. ఈ 1 కేజీ 1/2 కేజీ అన్నట్టు కాకుండా మొత్తం ఒక బోటి ఇది. ఇప్పుడు మంచిగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయలేదు. మూత కుక్కర్ విజిల్ పెట్టేసి ఇది మంచిగా ఉడకాలంటే మనకి 7 to 8 విజిల్స్ వస్తే కానీ అప్పుడు మనకి బోటి ఉడకది. తప్పకుండా మంచిగా ఉడికించుకోండి. కరివేపాకు వేసుకొని, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి యమ్మీ బోటి కూర రెడీ అయిపోయినట్టే. మీకు ఒకవేళ ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇందులో కొంచెం కొబ్బరి గసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లనే సర్వ్ చేసుకోండి. అంతే, బోటి కూర రెడీ. ఇప్పుడు మటన్ కర్రీ, సింపుల్గా మటన్ కర్రీ చేసుకుందాము. ఇది 1 కిలో మీద 1/2 కిలో మటన్ ఇది. సో ఆయిల్ యాడ్ చేసుకొని నార్మల్గా సేమ్ ప్రాసెస్. మనకి మటన్ వీడియోస్ నా ఛానల్లో చాలా వీడియో లింక్స్ ఉన్నాయి. ఇది సింపుల్ మటన్ కర్రీ. ఇది 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు సరిపోయినంత ఆయిల్. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వాష్ చేసుకున్న మటన్ యాడ్ చేసి ఫుల్ ఫ్లేమ్ మీద మూత పెట్టేసి పెట్టండి. ఫుల్ వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మంచిగా పసుపు, ఒక 2 టీ స్పూన్లు అంత పసుపు యాడ్ చేసుకొని అది కూడా మంచిగా కుక్ అయిపోవాలి. అది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్ కొంచెం ఇనికే వరకు ఒక ఫుల్ ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి. ఆ వాటర్ కొంచెం ఇనికిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అంత కారం యాడ్ చేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసిన, మీకు సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి.
కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, మంచిగా కొత్తిమీర పుదీనా ఎక్కువ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడే వాటర్ పోయకముందు కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు కొంచెం కుక్ చేసుకోండి. మటన్ ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు కొంచెం ఆ ఉప్పు కారం అంతా మటన్కి పట్టేటట్టు కుక్ చేసుకుంటే పీసెస్కి అనేది ఉప్పు కారం మంచిగా పడుతుంది అనమాట. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంటాం కదా. సో ఒకటేసారి వాటర్ ఎంబడే యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 1 minute కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పావు కేజీ టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా ఒక 1 minute కుక్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 3 glasses అన్ని వాటర్ యాడ్ చేసిన. కొంచెం ఇది సూపీగానే చేస్తున్నాను నేను మటన్ కర్రీ, మరీ టైట్గా కాకుండా. మీకు థిక్ గ్రేవీ కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. ఓన్లీ 2 glasses యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మనం 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే మటన్ మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా, ఇంట్లో ఇవి అన్నీ హోమ్ మేడ్ మసాలాస్. నా ఛానల్లో లింక్ కూడా ఉంది, నేను లాస్ట్లో లింక్ ఇస్తాను. ఆ లింక్స్ని అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవన్నీ వేడివేడిగా చపాతీలో, రోటీలో అన్నిట్లో బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.